భారీ వర్షం కురిసింది. నగరంలోని జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నిజాంపేట్, కుకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది. సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో సైతం వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. వర్షపు నీటిని మూసిలోకి తరలిస్తున్నారు. ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాగల 3 రోజుల్లో తెలంగాణలో సైతం మాన్సూన్స్ విస్తరిస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఇక అనుకోకుండా కురిసిన వర్షాలతో నగర ప్రజలు ఆనందంలో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వరి రాసులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి. వర్షానికి పలు ప్రాంతాల్లో ధాన్యం రాసుల్లోకి చేరాయి.